హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావని రెడ్డి నక్కాను. ఈరోజు మరో కొత్త వంటకంతో వచ్చానండి. అంటకాయ చిప్స్ అండి. అంటకాయ చిప్స్ ఫస్ట్ అంటకాయలను క్లీన్ చేసుకొని దాన్ని తొక్క తీసుకొని ఇలా గుండ్రంగా కట్ చేసుకోండి. ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా వేసుకొని స్టవ్ మీద పెనం పెట్టండి. ఆయిల్ వేసి ఇలాగా డీప్ ఫ్రై చేయండి. చిప్స్ వేసి ఒక 10 మినిట్స్ అలా వేడి చేస్తే ఇలా అవుతాయండి చిప్స్. చూడండి ఒకసారి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను చూడండి. ఆ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండండి. ఇవి కొంచెం ఆయిల్గా ఉంటాయి కదా, మనకి ఆయిల్గా ఎక్కువగా ఇదయ్యేటప్పుడు చిన్న కల్లుప్పు కానీ ఏదైనా వేయండి, ఇంకేం అనిపించదు. అంటే చిప్స్ టేస్ట్గా వస్తాయి. చూడండి ఇక్కడ ఎలా ఫ్రై చేస్తున్నానో, సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలానే ఫ్రై చేయండి. చూడండి ఎలా వచ్చాయో, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి చిప్స్ మాత్రం. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. అందులోనే పెప్పర్ సాల్ట్ వేసుకున్నామండి. అంతేగా మసాలా పౌడర్ వేసానండి. చాలా బాగున్నాయి చిప్స్ అయితే. తినడానికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మనం బయట జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లోనే చేసుకుని ఇలా తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.